12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని అంగన్వాడీ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ అంగన్వాడీ సమస్యలను జిల్లా ఈసీడీఎస్ పీడీ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వల్ల కార్మిక హక్కులకు ముప్పు ఏర్పడిందన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో జరిగే సమ్మెలో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 12వ తేదీ నాడు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా సిఐటియు అంగన్వాడీ యూనియను ఈ జాతీయ కార్మిక సంఘాల సమ్మెలో భాగస్వామ్యం అవుతూ ఉన్నది. ప్రధానంగా ఈరోజు కార్మిక చట్టాల సవరణతో పాటు అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాల అమల్లో కేంద్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా ఒక్క పైసా పెంచకుండా అనేక సేవలు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగ భద్రత లేదు. ఏ రకమైనటువంటి కార్మిక చట్టాలు ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులకు అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. అందువలన ఈ ఏదైతే కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలని, అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు జరపాలని, అట్లాగే ఏదైతే పిఎఫ్, ఈఎస్ఐ అమలు జరపడంతో పాటు గ్రాట్యుటీని టీచర్లకు 5 లక్షలు, ఆయాలకు 3 లక్షలు ఇవ్వాలని, వారసత్వపు హక్కును కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి ఈ 12వ తేదీన జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాం.